30 ఏళ్లు దాటిన అందరికీ కూడా వైద్య పరీక్షలు. బీపీ, షుగర్ 3 రకాల క్యాన్సర్ కట్టడి లక్ష్యం. ఈ నెల 20 నుంచి ఎన్‌హెచ్‌ఎంఏ కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అధిక రక్తపోటు, మధుమేహంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లు ప్రజలపై పంజా విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో అసాంక్రామిక వ్యాధులు సంబంధించి కట్టడి చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 30 ఏళ్లు దాటిన ప్రజలందరికీ ఎన్‌సీడీ పరీక్షలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి తెలంగాణ రాష్ట్రంలో మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు 3 రకాల క్యాన్సర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా చేపట్టనున్నారు. మార్చి 31 వరకు కూడా లక్షిత జనాభాను 100% రోగ నిర్ధారణ పరీక్షలు అయితే చేయాలని రాష్ట్రాలకు ఆదేశించిందనమాట. సో తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణలో 1.40 కోట్ల మంది అసాంక్రామిక వ్యాధులతో బాధపడుతున్నారు. పల్లెల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసాంక్రామిక క్లినిక్ల్లో పరీక్షలు జరగాలి. అక్కడ 30 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పరీక్షలపై అవగాహన కల్పించాలన్నమాట. ముఖ్యంగా ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తారు. బీపీ యంత్రాలు, అదేవిధంగా గ్లూకోమీటర్లు, స్ట్రిప్స్ లాంటివి అన్ని ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంచాలి. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారంలో 2 రోజుల పాటు తప్పనిసరిగా ఈ పరీక్షలు అయితే చేయాలన్నమాట. సో చూసారు కదా, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ నెల 20 నుంచి ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.